స్టంట్స్ చేయటానికి అదే బ్రిడ్జ్, వైరల్ కావటానికి అదే టార్గెట్. నెలకో హిట్ అండ్ రన్ కేసు, వారానికో దారుణమైన ఇన్సిడెంట్. రాత్రైతే బండ్ల మీద బర్త్డే పార్టీలు, పగలంతా పనికిరాని బాతాఖానీలు. ప్రమాదాలకు కేరాఫ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. నిన్నగాక మొన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శ్యామ్రాజ్ అనే వ్యక్తి టూ వీలర్ ఆపి పక్కనే నిలబడ్డాడు. అదే సమయంలో మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఒక బెంజ్ కార్ శ్యామ్రాజ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్యామ్రాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదు. పర్యాటక ప్రాంతం కాస్త ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతోంది. కేబుల్ బ్రిడ్జ్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వైపు వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు దుర్గం చెరువుపై ఏర్పాటు చేయబడినటువంటి అధునాతనమైన బ్రిడ్జ్. నగరంలో ఇది ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా హైదరాబాద్కు ఒక ఐకానిక్గా కూడా మారింది. కానీ ఇదే కేబుల్ బ్రిడ్జ్ పైన వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ దిగి ఫోటోలు దిగడానికి వచ్చేటటువంటి వాళ్ళు, లేకపోతే ఈ రూట్లో వెళ్తూ ఆగుతూ కేబుల్ బ్రిడ్జ్ని దుర్గం చెరువును చూస్తూ నిలబడుతూ ఉండేటువంటి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరి ఈ కేబుల్ బ్రిడ్జ్ పైనే వరుసగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి? ఎవరి మానిటరింగ్ కూడా ఇక్కడ లేదా? ఒకసారి చూద్దాం. అవును, నెలకో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్. దిగుతూ ఒకరు, వీడియోలు తీసుకుంటూ ఒకరు, రోడ్డు పక్కన ఆపుకుని మరొకరు. ఇన్ని జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళుండరు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణికుల్లో భయం ఉండదు. కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువుపై అధునాతన నిర్మాణం. ఈ తీగల వంతెనతో లక్షలాది మందికి ట్రాఫిక్ తంటాలు తప్పాయి. అంతేకాదు, నగరంలో ఓ టూరిజం స్పాట్గా కూడా మారింది. హైదరాబాద్ ఇమేజ్ బ్రాండింగ్లో ఇది ఒకటి. కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్, కార్లు తగలబడిపోవటం ఒకటేమిటి, కేబుల్ బ్రిడ్జ్ మీద జరగని ఇన్సిడెంట్ అంటూ లేదు. వాహనాలు ఆపకూడదు అనే నిబంధన కేవలం బోర్డులకే పరిమితమైంది. ప్రయాణికులెవరూ ఈ నిబంధన పట్టించుకోరు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కలర్ఫుల్ లైటింగ్స్తో అట్రాక్టివ్గా ఉండే బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న ప్రయాణికులు బ్రిడ్జ్ పైనే వాహనాలను ఆపి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. కొందరు ఏకంగా సోషల్ మీడియా కోసం రీల్స్, షార్ట్స్ తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి. బ్రిడ్జి మీద వెహికల్ ఆపాం, మనం రోడ్డు మీద ఉన్నాం అనే సోయి ఎవరికి ఉండదు. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం, వీడియోలు క్లారిటీగా వచ్చాయా లేదా, రీల్స్ పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేదే చూసుకుంటున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు, కేబుల్ బ్రిడ్జ్ ప్రేమికులకు అడ్డాగా మారిపోతోంది. బ్రిడ్జి మీదనే టూ వీలర్స్ ఆపుకుని బైక్పై అమ్మాయి, బైక్ పక్కన అబ్బాయి నిల్చుని గంటల తరబడి ముచ్చట్లు. మనం రోడ్డు మీద ఉన్నాం, ఏ బైకో కారో మీదకు దూసుకొస్తుందేమో అన్న భయం ఏమాత్రం ఉండదు. ఈ మధ్య కేక్ కటింగులకు కూడా అడ్డాగా మారింది కేబుల్ బ్రిడ్జ్. బర్త్డే, యానివర్సరీ వేడుకలు కూడా కేబుల్ బ్రిడ్జ్ పైనే చేసుకుంటున్నారు. కేక్ కటింగ్ పేరుతో నడి రోడ్డుపై హంగామా చేస్తున్న బ్యాచ్లు కూడా ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జ్ మీద ఎవరైనా వాహనాలను ఆపితే ఇమీడియట్గా అక్కడి నుంచి మూవ్ చేయించేలా పోలీసు సిబ్బంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు సీసీ కెమెరాలను పెట్టి చేతులు దులుపుకున్నారు. సీసీ కెమెరాల్లో చూడటం, వాహనాలు ఆపి ఉంటే క్యాప్చర్ చేసి చలాన్లు వేయటం పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల చలాన్లు వేయటం కూడా మానేశారట. పట్టించుకునేవాడు లేకపోవడంతో కేబుల్ బ్రిడ్జిపై ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంతమంది బైక్, కార్ రేసింగులకు కూడా పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు. అర్ధరాత్రి వేళల్లో కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో రేసింగులతో హంగామా చేస్తున్నారు ఆకతాయిలు. కొందరు చీకటి మాటున అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా పోలీసుల నిఘా కొరవటం, కేవలం సీసీ కెమెరాలు పెట్టి చేతులు దులుపుకోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నెలకో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్. ఫోటోలు దిగుతూ ఒకరు, వీడియోలు తీసుకుంటూ ఒకరు, రోడ్డు పక్కన ఆపుకుని మరొకరు. ఇన్ని జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళుండరు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణికుల్లో భయం ఉండదు. కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువుపై అధునాతన నిర్మాణం. ఈ తీగల వంతెనతో లక్షలాది మందికి ట్రాఫిక్ తంటాలు తప్పాయి. అంతేకాదు, నగరంలో ఓ టూరిజం స్పాట్గా కూడా మారిపోయింది. హైదరాబాద్ ఇమేజ్ బ్రాండింగ్లో ఇది ఒకటి.
కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. హిట్ అండ్ రన్, యాక్సిడెంట్స్, కార్లు తగలబడిపోవటం ఒకటేమిటి, కేబుల్ బ్రిడ్జ్ మీద జరగని ఇన్సిడెంట్స్ అంటూ లేవు. వాహనాలు ఆపకూడదు అనే నిబంధన కేవలం బోర్డులకే పరిమితమైంది. ప్రయాణికులెవరూ ఈ నిబంధనను పట్టించుకోరు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కలర్ఫుల్ లైటింగ్స్తో అట్రాక్టివ్గా ఉండే బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న ప్రయాణికులు బ్రిడ్జ్ పైనే వాహనాలను ఆపి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. పట్టించుకోరు, ఫైన్ వేయరు. ఎవరు ఎక్కడ చస్తే తమకేంటి అన్నట్టుగా ఉంటారు. ఎన్ని దారుణాలు కళ్ల ముందు జరుగుతున్నా అప్పటికప్పుడే అన్నట్టుగా ఉంటున్న కేబుల్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ల పరంపరపై మా ప్రతినిధి రవి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పైన నిత్యం వేలాది వాహనాల రాస్తుంటాయి. సికింద్రాబాద్, ఉప్పల్, బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మాదాపూర్, కొండాపూర్ ఇలా ఐటీ కారిడార్ ప్రాంతాల వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్లాల్సిందే. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వెహికల్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ వాహనాలను నిలపకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ చాలామంది కేబుల్ బ్రిడ్జ్ పైన సైడ్కు 2 వీలర్స్ 4 వీలర్స్ ఆపడం, ఫోటోలు దిగడం, లేకపోతే వీడియోస్ తీసుకోవడం, కొంతమంది ఏకంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం రీల్స్ కూడా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా కూడా చాలామంది వెహికల్స్ను ప్రమాదకరంగా రోడ్డు పక్కనే ఆపుతూ ఉన్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మనం చూస్తున్నటువంటి ఈ పైప్స్కి అంతా కూడా లైటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలు తెల్లవారుజామున 5-6 గంటల వరకు కూడా ఉంటాయి. లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉండడంతో చాలామంది ఇక్కడే వెహికల్స్ని ఆపుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. రీల్స్ కూడా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వీకెండ్స్లో శని, ఆదివారాల్లో సాయంత్రం అయితే చాలామంది వెహికల్స్ని ఇక్కడ ఆపుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇక్కడ ఆపినటువంటి వెహికల్స్ని ఇమ్మీడియట్గా పంపించే విధంగా ఒక భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం కేవలం సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ వెహికల్స్ని ఆపుతారో ఆ సీసీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి వాళ్ళకి చలాన్లు మాత్రమే వేస్తున్నారు తప్ప ఆగినటువంటి వెహికల్స్ను పంపించడం లాంటివి జరగడం లేదు. సో ఇదే తరహాలో నిన్న కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన సైడ్కు వెహికల్ని ఆపి భార్యాభర్తలు ఫోటోలు తీసుకుంటున్నటువంటి టైంలో శ్యామ్ అనే వ్యక్తి చనిపోయాడు. అటువైపుగా వేగంగా వస్తున్నటువంటి బెంజ్ కార్ ఢీ కొట్టడంతో స్పాట్లోనే శ్యామ్ అనే వ్యక్తి చనిపోయాడు. సో షార్ప్ కర్వ్ కూడా ఉంది. ఇదే టైంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెహికల్ని ఆపినప్పుడు అటువైపుగా వస్తున్నటువంటి వెహికల్కు ఏమాత్రం కనిపించదు. ఒకవేళ కనిపించినా వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి దాన్ని కంట్రోల్ చేయడం కూడా సాధ్యమవదు, బ్రేక్ వేయడం కూడా సాధ్యమవదు. సో వెహికల్స్ నిలపకూడదు అనేది కూడా నిబంధనలకు విరుద్ధం. ప్రస్తుతం ఇక్కడ మనం నిల్చొని ఇలా చేస్తున్నా కూడా ప్రజెంట్ చేస్తున్నా ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే. కానీ కేబుల్ బ్రిడ్జ్ పైన వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణం ఏంటి అనేది ఎన్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ నిల్చున్నా కూడా అటువైపుగా వస్తున్నటువంటి వాహనాలు ఎక్కడ పైకి దూసుకొస్తాయో అనే భయం కూడా ఉంది. ఎంత వేగంగా వస్తున్నాయో కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా సాయంత్రం 8 దాటిన తర్వాత 8, 9 ఈ టైం తర్వాత వాహనాల రాకపోకలు చాలా తగ్గుముఖం పడతాయి. ఆ టైంలోనే చాలామంది ఇక్కడ వెహికల్స్ ఆపి ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం, రీల్స్, షార్ట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పర్యాటక ప్రాంతంగా కూడా ఉండడంతో ఇక్కడ నిలబడి ఈ దుర్గం చెరువు అందాలను చూడడం, కేబుల్ బ్రిడ్జ్ అందాలను చూస్తూ వాళ్ళు ఆహ్లాదంగా గడుపుతున్నారు. కానీ ఈ ఆహ్లాదంలోనే మనం ప్రమాదాలకు గురవుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మానిటరింగ్ సిబ్బంది కూడా ఉండేది. ఒక పోలీస్ సిబ్బందిని కూడా గతంలో ఏర్పాటు చేశారు, ఎవరిని ఆపకుండా కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు. మనం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిదీ అడుగున కూడా ఎంటైర్ కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఎన్ని నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారో మనం చూడొచ్చు. స్పీడ్ లిమిట్ను కూడా పెట్టారు. అయినా చాలామంది ఇక్కడే వెహికల్స్ను పార్క్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఏ విధంగా అయితే ఇక్కడ కూర్చొని ఉన్నానో కేబుల్ బ్రిడ్జ్ పైన, ఇదే తరహాలో ఇక్కడే ఒక 2 వీలర్ని ఆపుతూ ఉంటారు. దీంట్లో లవ్ బర్డ్స్ కూడా వస్తున్నారు, చాలామంది ప్రేమ జంటలు కూడా వస్తారు. ఇక్కడే 2 వీలర్ని ఆపుతారు. ఇక్కడే సరదాగా చాలా గంటల పాటు కూర్చొని వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడే కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు తప్ప అటువైపుగా వేగంగా వస్తున్నటువంటి వెహికల్ మన పైకి దూసుకొస్తుందేమో అనే భయం కూడా వాళ్ళలో లేకుండా పోయింది. వాళ్ళంటే ఎలాగో భయపడట్లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ భద్రతా సిబ్బంది లేకపోతే ఎవరైనా మానిటరింగ్ చేసే వ్యక్తులు లేకపోవడం కారణంగానే వాళ్ళంతా ఇక్కడే గంటల తరబడి ఉంటున్నారు. కొంతమంది ఏకంగా అర్ధరాత్రి వేళల్లో రోడ్డుకు అడ్డంగా వెహికల్ నాపి దానిపైన రోడ్డు పైన వెహికల్ దగ్గర కూర్చొని ఫొటోస్ దిగుతూ పోజులు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ నిర్లక్ష్యం కొరవడింది, మానిటరింగ్ అనేది పూర్తిగా కొరవడింది కాబట్టి వరుస ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. వెహికల్స్ ఇక్కడ ఆపకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా చాలామంది వెహికల్స్ని ఇక్కడ ఆపుతూ ఉన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు కేబుల్ బ్రిడ్జ్ మొత్తం వాహనాల కంటే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులతోనే పూర్తిగా నిండిపోతుంది. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఇటువైపుగా ఏర్పాటు చేశారు. ఎవరైనా
ఈ కేబుల్ బ్రిడ్జ్ని చూడాలనుకున్నా లేకపోతే దుర్గం చెరువును చూడాలనుకున్నా అటువైపు వాక్వేని ఏర్పాటు చేశారు. ఆ వాక్వే ద్వారా నడుచుకుంటూ వస్తూ ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, రీల్స్ కాకపోతే వాళ్ళ ఇష్టం ఎలాగైనా ప్రవర్తించుకోవచ్చు. కానీ వాళ్ళు అటువైపుగా ఏర్పాటు చేసినటువంటి వాక్వేని కాకుండా వాహనాలు వెళ్ళేటటువంటి ఈ రోడ్ను ఉపయోగించుకోవడం కారణంగానే వరుస ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గతంలో చాలాసార్లు ఇక్కడే హిట్ అండ్ రన్ కేసులు జరిగాయి. నిన్న జరిగినటువంటిది కూడా హిట్ అండ్ రన్ కేసు, అంటే గుద్దినటువంటి వ్యక్తి ఢీకొట్టినటువంటి బెంచ్ కార్ వ్యక్తి ఇంకా ఐడెంటిఫై కాలేదు కాబట్టి ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసుగానే ఉంది. సో చాలా హిట్ అండ్ రన్ కేసులతో పాటు వరుస ప్రమాదాలు కూడా ఇక్కడ చోటు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇక్కడ నిఘా వ్యవస్థ లేకపోవడం, అదేవిధంగా భద్రతా సిబ్బంది కొరవడం, మానిటరింగ్ వ్యవస్థ పూర్తిగా లేకపోవడం కారణంగానే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ, కేబుల్ బ్రిడ్జ్ నుంచి.